ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులు తండ్రులు అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న దశమి తిథి, వైశాఖ మాసం శుక్లపక్ష దశమి. ఈ దశమి తిథి రోజు ముగ్గురు మహనీయులు జన్మించారండి. మహోన్నతమైన వ్యక్తులు. వాళ్ళని స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక్కటి, మొట్టమొదటి తల్లి వైశ్యులందరికీ కులదేవతగా ఎన్నో వరాలను కురిపించినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి కూడా దశమి రోజు. అహింసే పరమోధర్మ అని చాటి చెప్పినటువంటి శ్రీ వాసవి మాత జన్మించినటువంటి పవిత్రమైనటువంటి కులం వైశ్య కులం. ధర్మ సంస్థాపన కోసం, శాంతి కోసం ఆ కన్యకా తల్లి చూపించినటువంటి మార్గం ఇవాల్టికి కూడా మనందరికీ ఆదర్శం. ఆ తల్లి యొక్క శుభాశీస్సులతో అందరి ఇంట సిరి సంపదలు కలగాలని కోరుకుందాం. ఇక రెండవ వ్యక్తి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. మౌనమునిగా అద్వైత సిద్ధి పొందినటువంటి మహాయోగి శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుడు. వారు విదేహముక్తి పొందినటువంటి పుణ్యతిథి నేరూర్, తమిళనాడులో వారి యొక్క అధిష్టానం నేటికి భక్తులకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. రామనామాన్ని విరివిగా ప్రచారం చేసినటువంటి గొప్ప యోగి వీరు. ఇప్పటికీ వారి సమాధి నుండి రామనామం వినిపిస్తూ ఉంటుంది అంటారు పెద్దలు. అటువంటి మహనీయుడు జన్మించిన రోజు కూడా ఇదే. ఇక మూడవ వ్యక్తి విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టి ఒక అద్భుతమైన కాలజ్ఞానాన్ని అందించినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. రాబోయే వింతలని కాలజ్ఞానం ద్వారా ముందుగానే హెచ్చరించినటువంటి యోగి పుంగవులు బ్రహ్మంగారు. కడప జిల్లా కందిమల్లయ్యపల్లిలో వారు సజీవ సమాధి చేశారు. ఒక సామాజిక సంస్కర్తగా, జ్ఞాన ప్రబోధకుడుగా వారు వెలిగించినటువంటి జ్యోతి ఎప్పటికీ అజరామరమే. అయితే వారు సమాధి చెందినటువంటి రోజు ఇది. ధ్యానం, త్యాగం మరియు జ్ఞానం, ఈ మూడు మార్గాల కలయికే ఈ రోజు యొక్క ప్రత్యేకత. ధ్యానం, త్యాగము, జ్ఞానము. ఈ పవిత్రమైనటువంటి రోజున ఆ మహానుభావులందరినీ స్మరించుకుంటూ వారి యొక్క బోధలని అనుకరిస్తూ మన యొక్క జీవితాలని మనం సుసంపన్నం చేసుకుందాం. అయితే ఈ రోజున ముఖ్యంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఎప్పుడూ మన ఛానల్లో చెప్పలేదు. 1608 సంవత్సరంలో పుట్టారు వారు. 1693 వరకు ఈ గడ్డ మీద నివసించారు. కాలజ్ఞానాన్ని బోధించాడు, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు. కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలు ప్రపంచానికి అద్భుతమైన తత్వబోధ చేసినాయండి. అంటే మన ప్రపంచానికి తత్వబోధ చేసినటువంటి ఒక గురువు వీరబ్రహ్మేంద్ర స్వామి. కడప జిల్లాలో కందిమల్లయ్యపల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానాన్ని అందించి 1693లో సజీవ సమాధి పొందారు. శ్రీమద్ విరాట్
వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇప్పుడు అక్కడ బ్రహ్మంగారి మఠం ఉంది. మేము ఒక 10-12 ఏళ్ల క్రితం వెళ్ళాం. ప్రపంచంలో ఏ వింత జరిగినా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారండి. అంటే ఆనాడు వారు చెప్పిన కాలజ్ఞానంలో విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి కాలక్రమేణా. గంగా నదీ తీరంలో బ్రహ్మాండపుర వాసులైనటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులైనటువంటి పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబ సంతానం కోసం కాశీయాత్ర చేశారు. కాశీనగరంలో పరమశివుడు కల్లో కనపడ్డాడు. విష్ణు భగవానుడే ఆమెకు కొడుకుగా పుడతాడు అని చెప్పాడండి. శంకరుడు చెప్పాడు ఈ మాట, విశ్వనాథుడు. కొంతకాలానికి ఆ ప్రకృతాంబ గర్భం ధరించింది. నవమాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరారు. సరస్వతీ నదీ సమీపంలో ఒక మగబిడ్డని స్వస్తి స్త్రీ చాంద్రమానేన కీలకనామ సంవత్సర కార్తీక శుక్లపక్ష ద్వాదశి నాడు ప్రసవం జరిగింది. అంటే వారి యొక్క జన్మదినం. కీలకనామ సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి. ఆ మరుసటి రోజే తండ్రి పరిపూర్ణయాచార్యులు కాలధర్మం చెందాడు. ప్రకృతాంబ సమీపంలో ఉన్నటువంటి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకొని తన బిడ్డను పెద్దవాణ్ణి చేయమని కోరి తాను కూడా శరీరాన్ని విడిచిపెట్టింది. అంటే జన్మించిన కొద్ది రోజులకే తల్లి తండ్రిని కోల్పోయినటువంటి వాడు. కర్ణాటక రాష్ట్రంలో స్కందగిరి అనేటువంటి పర్వత సానువుల్లో పాపగ్ని మఠాధిపతులైనటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు యనమదల వీరభోజాచార్యులు, వీరపాపమాంబ, వీళ్ళిద్దరూ సంతాన భాగ్యం కోసం అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. పరమాత్మ ఎలా ప్రణాళిక రచిస్తాడో చూడండి. తల్లి తండ్రి లేని బిడ్డకి తల్లి తండ్రిని కల్పించాడు ఆయన. అది కూడా సంతాన ప్రాప్తి లేక అలమటించిపోయే వాళ్ళకి ఇస్తే మరింత ఆనందంగా పెంచుకుంటారుగా. సంతాన ప్రాప్తి కోసం పరితపించిపోతున్నటువంటి ఆ పుణ్య దంపతుల చెంతకి దైవస్వరూపుడైనటువంటి విష్ణుంశ సంభూతుడైనటువంటి ఈ బ్రహ్మంగారిని అత్రి మహాముని అందజేశాడు ఆ దంపతులకి. వీరభోజాచార్య, ఈ బాలుడు మహిమాన్వితుడు, మునుముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపిస్తాడు అంటూ ఆ పిల్లవాడిని ఆ దంపతులకు అందజేశాడు అత్రి మహర్షి. ఆ పిల్లవాడు వీరప్పాచార్యులుగా పాపగ్ని మఠాధిపతి గారింట్లో సనాతన సంప్రదాయాల మధ్య పెరుగుతూ వచ్చాడండి. ఇవాళకి కూడా కర్ణాటకలో ఉన్న పాపగ్ని మఠం బ్రహ్మంగారి యొక్క ప్రథమ మఠంగా పేరుగాంచింది. ఒక దివ్యక్షేత్రంగా వెలుగొందుతూ అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికాంబాదేవి మీద సప్తశతి రచించాడు. 700 పద్యాలు. అందరినీ ఆశ్చర్యపరిచాడు. బ్రహ్మంగారి యొక్క 10వ సంవత్సరంలో వీరభోజాచార్యులు గారు స్వర్గస్థుడైనాడు. ఆ తరువాత దేశాటన నిమిత్తమై బయలుదేరబోతూ తన తల్లి గారి ఆశీర్వాదాలు కోరాడు. అందుకు వారి తల్లి అంది, నాయనా, వీరంభొట్లయ్య అంటే బ్రహ్మంగారు చిన్ననాడు వీరంభొట్లయ్య అనే పేరుతో పిలువబడ్డాడండి. ఈ పాపగ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయండి. ఆ పేరు ఉన్నట్టు. నాయనా, మీ తండ్రి గారు గతించారు, అందువల్ల మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఈ విధంగా తల్లిని విడిచిపెట్టి దేశాటనకు బయలుదేరితే ఎలాగా అంటూ దుఃఖ సముద్రంలో మునిగిపోయింది ఆ తల్లి. గతంలో శంకర భగవత్పాదులు కూడా తల్లిని అనుమతి అడిగారు సన్యాసానికి, ఆమె ఇవ్వల.
కానీ ఒక మొసలి నాటకం ఆడి అనుమతి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన పని నెరవేర్చాలి కదా, అందుకని పుత్రుడి మీద ఉన్నటువంటి మమకారం వల్ల ఆమె అనుమతిని నిరాకరించింది. అయితే బ్రహ్మంగారు ఆమెను అనేక విధాలుగా సముదాయించి జ్ఞానబోధ చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవ జన్మ రహస్యాలను కూడా తల్లికి చెప్పాడు. మేము యువకులంగా ఉన్నప్పుడు, అంటే 8, 9, 10 ఇంటర్మీడియట్, ఒక 5 ఏళ్ల పాటు మాకు బాగా గుర్తు, మా ఊళ్ళో ఎండాకాలం సెలవులు వస్తే బ్రహ్మంగారి నాటకం వేసేవాడు. అంటే బ్రహ్మంగారి ఆరాధనా దినోత్సవం జరిపేవాడు ఆయన సమాధి అయినటువంటి రోజుని. ఆ సమాధి అయినటువంటి రోజు వైశాఖ శుక్ల దశమి, నిన్న అయిపోయింది, ఇవాళ ఏకాదశి. అందువల్ల ఈ అనుబంధాలు, ఆప్యాయతలు ఏవైతే ఉన్నాయో అవి మోక్షానికి ఆటంకం, అందువల్ల వాటిని విడిచిపెట్టు అని తల్లికి హితం చెప్పాడండి. అమ్మా, ఈ శరీరం ఉన్నదే ఇది పాంచభౌతికం, పంచభూతాలతో నిర్మించబడింది. ఆకాశము, గాలి, అగ్ని, భూమి, నీరు, ఈ 5 అంశాలతోటి తయారు చేయబడినటువంటి సమస్త ప్రకృతితోటి మన దేహంలో ఉన్నటువంటి కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని ప్రతి వ్యక్తి కూడా జ్ఞానము సముపార్జిస్తాడు. వీటి ద్వారా నేను అనేటువంటి ఒక అహంకారం జన్మిస్తుంది. ఆత్మ మాత్రం సాక్షిగా ఉంటుంది. బుద్ధి జీవుణ్ణి నడిపిస్తూ ఉంది. బుద్ధిని కర్మ నడిపిస్తుంది. బుద్ధి కర్మానుసారిని. అందువల్ల ఆ కర్మని తప్పించడం ఎవరికీ సాధ్యపడదు. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మాన్ని ధ్యానం చేస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని ఆమెకు బోధించి తల్లి దగ్గర సెలవు తీసుకుని దేశాటనం కోసం బయలుదేరాడు బ్రహ్మంగారు. ఈ వీరయ్యప్ప ఆచార్యులు అంటే వీరబ్రహ్మంగారు కర్నూలు జిల్లాలో బనగానపల్లెకు వచ్చేటప్పటికి 15 ఏళ్లు కూడా లేనటువంటి పిల్లవాడు. ఒక గుట్ట మీద ఆ రాత్రి పడుకున్నాడు. ప్రాతకాలంలో లేచాడు. ఆ గుట్టకు ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంటిలో నుంచి సంపన్నురాలైనటువంటి గరిమిరెడ్డి అచ్చమ్మ గారు ఈ పిల్లవాడి దగ్గరకు వచ్చింది. అడిగింది, ఏ ఊరు అన్నది. ఆ బాలుడు పశువులు కాస్తాడని, పశు వైద్యం తెలుసునని చెప్పగానే బ్రహ్మంగారు చెప్పాడు, పశువులను కాస్తాను, పశువులకు వచ్చే రోగాలకి వైద్యం చేయటం కూడా నాకు వచ్చన్నాడు. వెంటనే అచ్చమ్మ గారు ఆ పిల్లవాడిని పశువుల కాపరిగా ఉండమంది. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక చింతమాను మఠంగా కీర్తి పొందుతున్నది, ఇప్పటికీ ఉన్నది. అచ్చమ్మ గారు ఇచ్చినటువంటి సంగటి ముద్దను తీసుకొని, సంకటి ఆ రోజుల్లో ఈ ఒడ్లు అవన్నీ పండేవి కాదు, రాగులు ఇటువంటివే చిరుధాన్యాలు. ఆ సంకటి ముద్దను తీసుకొని వీరప్పయాచార్యులు గోవులను వెంట పెట్టుకొని రవ్వలకొండ ప్రాంతానికి వెళ్ళాడు. ఈ ఆవుల మందలను ఒక చోట చేర్చాడు. ఒక గీత గీశాడు అక్కడ. అంటే తాను గీసిన గీతని దాటకూడదు ఈ యొక్క ఆవులు. ఇక్కడనే బ్రహ్మంగారు గులజార ముళ్ళుతోటి ఒక తాటి ఆకు మీద కాలజ్ఞానాన్ని రచించటం మొదలుపెట్టాడు. తాటి ఆకుల మీద ఆ రోజుల్లో తాళపత్ర గ్రంథాలే. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాన్ని చూసి భయపడిపోయి పరుగున వెళ్ళి అచ్చమ్మ గారికి చెప్పారు. మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకొని వెళ్ళి చుట్టూ గిరికేసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన చేస్తూ ఉన్నాడు బ్రహ్మంగారు. ఆవులు ఆ గీతను దాటి బయటికి వెళ్ళటం. అది చూసి అచ్చమ్మ గారు ఆశ్చర్యపోయింది.
వెంటనే అచ్చమ్మ గారు క్షమాపణ కోరింది. ఓ నాయనా మహానుభావ, నిన్ను చులకనగా చూశాను, నన్ను క్షమించు అని వేడుకున్నది. తనకి జ్ఞానోపదేశం చేయవలసిందని అభ్యర్థించిందండి. అచ్చమ్మ గారు బ్రహ్మంగారిని దర్శించుకున్నటువంటి రవ్వలకొండలో ఈనాడు సుందరమైనటువంటి బ్రహ్మంగారి దేవాలయం కట్టారు. గుహలో కూర్చొని వ్రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు మఠంలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. బ్రహ్మంగారు అచ్చమాంబుకు ఆమె భర్తకి యాగంటి కొండ శిఖరం మీద కాలజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఇతర భక్తులు కూడా వాళ్ళిద్దరిని అనుసరించి ఆ ఉపదేశాన్ని వినేవాళ్ళు. కాబట్టి యాగంటి సమీప పర్వత ప్రాంతానికి ముచ్చట్ల కొండ అని పేరు వచ్చిందండి. ఆ సందర్భంలో అచ్చమ్మ గారు ఎన్నో ప్రశ్నలు అడిగింది. నాయన, పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అని అడిగిందాను. మనందరికీ వచ్చే సందేహమే. బ్రహ్మంగారు అన్నాడు, అమ్మా, పరమాత్మ నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ పశువుల్లో ఉన్నాడు, సమస్త జీవరాశిలో ఉన్నాడు. అంతేకాదు స్థావర జంగమాది ప్రతి రూపంలో ఆయనే ఉన్నాడు అన్నాడు. స్థావరం అంటేనే ఉన్న కదలకుండా ఉండేది, జంగమం అంటే కదిలేదు. ఇది చెప్పింది. అచ్చమ్మంది, ఉన్నాడన్నావు, మరి ఉన్నటువంటి ఆ పరమాత్మని ఎలా తెలుసుకోవాలి అని అడిగింది. అప్పుడు అన్నాడు బ్రహ్మంగారు, అమ్మా, అనేక మార్గాలు ఉన్నప్పటికీ భక్తి, ధ్యానము, ఈ రెండు మార్గాలు మాత్రమే శ్రేష్టమైనవి అన్నాడు. భక్తి, జ్ఞానం, ధ్యానం. భక్తి మార్గం అంటే పరమాత్మని తలుచుకుంటూ గడపడం, పరమాత్మే లోకంగా గడపడం. ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడం. అచ్చం అడిగింది వెంటనే, పరమాత్మ అంటున్నావు, ఆ పరమాత్మ స్త్రీయా పురుషుడా అని అడిగింది. అప్పుడు బ్రహ్మంగారు చెప్పాడు, అమ్మా, ఆ పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణనకి అతీతంగా ఉంటాడు, వేదాలకు కూడా దొరకడు అన్నాడు. ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి ఆ తర్వాత కాలజ్ఞానం గురించి కూడా చెప్పాడు. అచ్చమాంబ బ్రహ్మంగారు తపస్సు చేసుకోవటానికి తన యొక్క ఇంటి ప్రాంగణంలో ఒక నేల మఠం నిర్మించింది, నేలమాళిగ. రమణ మహర్షి కూడా మొట్టమొదట పాతాళ వినాయకుడి దగ్గరే ధ్యానం చేశాడు, తిరువణామలై గుళ్ళో. ఈ మఠంలో తపస్సు నిరాటంకంగా జరిగిపోతూ ఉంది. ఇక్కడే జాత్యంధుడైనటువంటి అచ్చమాంబ కొడుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రసాదించాడు బ్రహ్మంగారు. ఇది నవాబు గారి కోటకు దగ్గరలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి బ్రహ్మంగారి వెండి విగ్రహాన్ని తగిలించారు. బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు తన చేత వ్రాయబడినటువంటి 14,000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దాని మీద ఒక చింత చెట్టు కూడా నాటించాడు. ఆ గ్రామంలో ఏదైనా ప్రమాదాలు గాని ఆపదలు గాని జరిగే ముందు సూచనప్రాయంగా ఆ చింత చెట్టు పూలన్నీ రాలి పడిపోతాయి. ఇది అక్కడ ప్రజల యొక్క విశ్వాసం అండి. ఆ చెట్టు యొక్క పంగలలో ఎర్రటి రక్తంలాగా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరిపోయినప్పుడు కుంకుమలాగా ఉంటుంది. వ్యాధులు, ప్రమాదాలు నివారించడం కోసం ఆ పంగల్లో ఉన్నటువంటి ఆ ఎర్రటి పదార్థాన్ని స్వీకరించి నుదుటి మీద ధరిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు. అంతేకాదు ఆ చింత చెట్టుకు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయల లోపల నల్లగా తినడానికి పనికిరానివిగా ఉంటాయండి. బ్రహ్మంగారు బనగానపల్లె, యాగంటి, కోవెలకుంట్ల, నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది, అహోబిలం, మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు, గండికోట, జమ్మలమడుగు, కర్నూలు, బేతంచెర్ల, గుంతకల్లు, బద్వేలు, కమలాపురం ఈ ప్రాంతాల్లో నడయాడాడు. ఆ మహనీయుడి యొక్క పాద స్పర్శకు నోచుకున్నటువంటి పుణ్యభూములు ఇవన్నీ.
ఆ రోజుల్లో ఈ బనగానపల్లిని ఒక నవాబు గారు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన బ్రహ్మంగారి గురించి విని నిజంగా ఇతడు మహిమాన్వితుడో కాదోనని పరీక్షించాలని వచ్చాడండి. రాలేదు, పిలిపించుకున్నాడు. రాజులు కదా, అంతే వాళ్ళు. బ్రహ్మంగారు వెళ్ళాడు. ఎందుకని? నవాబు అనే గౌరవంతో. స్వయంగా తానే స్వాగతం చెప్పాడు, కూర్చోబెట్టాడు, ఫలహారాలు తీసుకురమ్మని సేవకుల్ని చెప్పాడు. అయినా అతడికి మాంసాహారం తీసుకురమ్మని సేవకుడికి ముందుగానే సూచన చేశాడు. చూడండి, నవాబు ఆదేశం మేరకి ఆ సేవకుడు మాంసాహారం నింపినటువంటి పళ్ళాన్ని తెచ్చి బ్రహ్మంగారి ముందు పెట్టాడు. ఆ పళ్ళెం మీద ఒక వస్త్రం కప్పారు. బ్రహ్మంగారు ఆ పైనున్న వస్త్రాన్ని తొలగించాడు. తొలగించమన్నాడు వాళ్ళని. తొలగిస్తే నేను ఫలహారం స్వీకరిస్తానని చెప్పాడు. ఆ తెచ్చిన సేవకుడు ఆ వస్త్రాన్ని తొలగించాడు. ఆశ్చర్యకరంగా ఆ పళ్ళెంలో పెట్టిన మాంసాహారం ఫలాలుగా, పుష్పాలుగా మారిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యచకితులైపోయారు. ఈ సంఘటన వల్ల నవాబుకి ఈ మహాత్ముడు గొప్పవాడని, అతడి మహిమల మీద విశ్వాసం కుదిరింది. ఎన్నో విధాలుగా ప్రశంసించాడు. ఆ సందర్భంలో బ్రహ్మంగారు ఈ నవాబు యొక్క సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. ఆ తర్వాత నవాబు 70 ఎకరాల భూమిని దానం చేశాడు బ్రహ్మంగారికి. దానిని మఠం యొక్క నిర్వహణకు ఉపయోగించాలి అని కోరుకున్నాడు. సత్కారం చేసి సాగనంపాడు. విచిత్రమైనటువంటి ఈత చెట్టు ఒకటి పుట్టింది అక్కడ. రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతూ ఉంటుంది ఆ చెట్టు. రాత్రిపూట ఏమన్నా పడుకుంటుంది భూమి మీద. అలా 7-8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశించిపోతుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటాలకు వస్తాయి అని చెప్పాడు బ్రహ్మంగారు ఆ కాలజ్ఞాన విశేషాల్లో. ఈ కలియుగంలో 5097వ సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి అన్నాడు. అది ధాతృనామ సంవత్సరం. అనేక ఊళ్ళల్లో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు అన్నాడు. జనులు ఆకలితో అలమటించి చేస్తారు అన్నాడు. కలియుగం 5000 సంవత్సరాలు గడిచిపోయేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు అని చెప్పాడు. ఆ వంశానికి ఆస్తి అయినటువంటి గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు అన్నాడు. బనగానపల్లి నవాబు పాలన కూడా క్రమంగా నాశనం అయిపోతుంది, అతడికి వచ్చే ఆదాయం కూడా క్షీణించిపోతుంది అన్నాడు. అంటే స్వాతంత్ర్య అనంతరం ఈ నవాబులందరినీ తీసేశారు కదా, వాళ్ళకి ఏదో నెలకింతని భత్యం ఇచ్చి వదిలేశారు. ఇక బ్రహ్మంగారి బోధలు విని పెదకొమెర్లలోని ప్రజలు శిష్యులుగా మారిపోయారు. ఆ ఊరిలో శివకోటయాచార్యులు అనేటువంటి విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారిని నమ్మకపోయినా ఆ తరువాత నమ్మకం ఏర్పడింది. తన కుమార్తెను ఆయనకిచ్చి పెళ్లి చేశాడు, గోవిందమాంబ. బ్రహ్మంగారు కూడా అంగీకరించాడు. పెళ్లి తర్వాత కొంతకాలం భార్యతో కలిసి జీవిస్తూ శిష్యులకి జ్ఞానబోధ చేశాడు. 6 సంతానం కలిగారు. ఆ తర్వాత బ్రహ్మంగారు వైదిక మత అవలంబీకులైనా కూడా కులమతాలకు అతీతంగా వ్యవహరించేవాడు. స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శించేవాడు. అట్లాగే దూదేకుల కులానికి చెందినటువంటి సైదులు అనేటువంటి వాడిని తన శిష్యుడిగా చేసుకున్నాడు. అతడు ఉన్నత భావాలని, భక్తి శ్రద్ధలని మెచ్చుకున్నాడు. తన ప్రియమైన శిష్యుడిగా చేసుకుని అనేక బోధలు చేశాడు. అతడు జ్ఞానం లభించినవాడు అని పొగిడి, జ్ఞానం సిద్ధించింది కాబట్టి ఇక నుంచి సిద్ధయ్యగా ఉంటావు అని నామకరణం చేశాడు. సిద్ధ అనే మకుటంతో కొన్ని పదాలని ఆసువుగా చెప్పాడు. ఒక రోజున బ్రహ్మంగారికి
కడప నవాబు నుండి ఒక లేఖ వచ్చిందండి. అందులో పీరు సాహెబ్ అనేటువంటి ఆయన తన కొడుకు అయినటువంటి సిద్ధయ్యని బ్రహ్మంగారు ప్రలోభాలకు గురి చేసి హిందూగా మార్చాడు అనేటువంటి ఆరోపణ. విచారణ కోసం బ్రహ్మంగారిని రమ్మని నవాబు గారు కబురు పెట్టాడు. బ్రహ్మంగారు ఒంటరిగా నవాబును కలుసుకోవటానికి బదులుగా ఒంటరిగా కలుసుకోవటానికి బయలుదేరాడు. సిద్ధయ్య ఇది తనకు సంబంధించిన విషయం కాబట్టి తానే వెళతానని చెప్పి బయలుదేరాడు. గురువుగారిని ఆపి మార్గ మధ్యంలో సేవకులకు తెలియకుండా బయలుదేరి ముందుగా కడపకి వెళ్ళాడు. ఊరి బయట బస చేశాడు. అక్కడ అతడు ధ్యానం చేస్తూ తన దగ్గరికి అధికంగా వచ్చేటటువంటి మహమ్మదీయ భక్తులకి జ్ఞానబోధ చేస్తూ వాళ్ళ వేషధారణ మార్చేసి కాషాయ దుస్తులు, రుద్రాక్ష మాలలు, తిలకధారణ చేయిస్తూ వచ్చాడు. ఇది తెలుసుకున్న నవాబు కోపం వచ్చింది. సిద్ధయ్యను తన వద్దకు రమ్మని ఆదేశించాడు. వచ్చాడు సిద్ధయ్య, నిర్భయంగా నవాబు దగ్గరకు వచ్చాడు. నవాబుగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎరా, మహమ్మదీయుడివై ఉండి ఒక హిందువుని ఆశ్రయించి నీ మతాన్ని అవమానించావు కాబట్టి నీవు శిక్షార్హుడివి, ఇందుకు నీ జవాబేంటి అని గద్దించాడు. సిద్ధయ్య చిరునవ్వు నవ్వాడు. అది చూసిన నవాబుకు మరింత కోపం వచ్చింది. నీకు మహిమలు తెలుసు కదా, అవి చూపించు, లేదా కఠినమైనటువంటి దండన నీకు విధిస్తాను అన్నాడు. జవాబుగా సిద్ధయ్య అన్నాడు, గురువుగారి ఆజ్ఞ లేకుండా మహిమలు చూపించకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మా గురువు యొక్క మహిమను చూపించడానికి ఒకే ఒక్కటి ప్రదర్శిస్తాను. మీరు పెద్ద బండరాయి తెప్పించండి అన్నాడు. సిద్ధయ్య అక్కడ వాళ్ళందరికీ ఎవరికి ఆపద కలగకూడదని ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోమన్నాడు. ఆ బండను పెట్టించి వాళ్ళు వెళ్ళిపోయారు. గురువు గారిని తలుచుకొని సలాం చేశాడు. సలాం చేసిన వెంటనే ఆ బండ ముక్కలు చెక్కలైపోయింది. అది చూసిన నవాబు తన తప్పు తెలుసుకుని తనకి జ్ఞానబోధ చేయమని కోరాడు. సిద్ధయ్య అన్నాడు, నవాబు గారు, అది నా పని కాదు, మా గురువు గారు తగిన సమయం వచ్చినప్పుడు మీకు ఉపదేశం చేస్తారు అని చెప్పిపోయాడు. ఆ తర్వాత బ్రహ్మంగారు తన శిష్యుడు సిద్ధయ్యకు యోగ విద్య, కుండలిని శక్తి, శరీరంలోని యోగ చక్రాల గురించి వివరిస్తూ ఒక మాట చెప్పాడు. శరీరం ఒక దేవాలయమని, అందులో దేవతలు నివాసం ఉంటారని, కుండలిని శక్తిని జాగృతం చేయడం వల్ల ఆ దేవతలని దర్శింపవచ్చని వివరిస్తూ ఉన్నాడు. కక్కయ్య అనేటువంటి వ్యక్తి ఇదంతా విన్నాడండి. కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలి అనే ఆత్రంగా ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అతని భార్య నిద్రిస్తూ ఉన్నది. వెంటనే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ఖండఖండాలుగా నరికేశాడు. అయినా ఆమె శరీరంలో రక్తమాంసాలు తప్ప మరేం కనపడలా. బ్రహ్మంగారు ఈ మాటలు చెప్పి తనను మోసం చేశాడు అని ఏడ్చాడు. బ్రహ్మంగారి మాటలు నమ్మి ప్రియమైన భార్యను నరికివేశాడు అని అందరికీ తెలిసిపోయింది. దీనికి అంతటికీ కారణం బ్రహ్మంగారే. అతడు దొంగ అని అందరికీ చెప్పాలని అనుకున్నాడు. ఈ కక్కడు నాటకంలో కూడా ఉందండి కక్కయ్య సీన్. ముందుగా అతడు దగ్గరికి వెళ్ళి అతన్ని అడగాలనుకొని బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా చెప్పి తిట్టడం మొదలుపెట్టాడు. బ్రహ్మంగారు కక్కయ్య యొక్క అజ్ఞానానికి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే, కక్క, నేను చెప్పింది అసత్యం కాదయ్యా, నేను అసత్యం మాట్లాడను, నిదర్శనంగా నీ భార్యను బతికిస్తాను అని చెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్ళాడు. అతని భార్య శరీరం మీద మంత్రజలం చల్లాడు. వెంటనే ఆమె ఆ ఖండాలన్నీ కరుచుకొని నిద్రలో నుంచి మేలుకున్నట్టు లేచి కూర్చుంది. కక్కయ్య బ్రహ్మంగారి యొక్క మహామహిమ తెలుసుకొని మన్నించమని పాదాల మీద పడిపోయాడు. తనను కూడా శిష్యుడిగా చేర్చుకోమన్నాడు. తాను కూడా తమ వెంట నడుస్తాను అని బ్రహ్మంగారిని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. బ్రహ్మంగారు అన్నాడు, నాయనా, నన్నెవరూ పూజించొద్దు, నా శిష్యులెవరూ నన్ను పూజించరు, దేవుణ్ణి మాత్రమే అన్వేషిస్తారు, అదే అందరికీ ఆమోదయోగ్యం, నువ్వు కూడా అదే పని చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు.
కొంతకాలం తర్వాత దేశాటనకు బయలుదేరాడు బ్రహ్మంగారు. ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించాడు. రాజమండ్రి, వరంగల్లో కూడా పర్యటన చేసి చివరికి హైదరాబాద్ చేరాడు. బ్రహ్మంగారు హైదరాబాదులో కొంతకాలం ఉండి తిరుగు ప్రయాణానికి ఆయత్తమైనాడు. శిష్య బృందంతో రోజంతా ప్రయాణం చేసి అలసిపోయి ఒక ప్రదేశంలో విశ్రాంతికి ఆగాడు. తన శిష్యుడైనటువంటి వెంకటయ్యను ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. నాయనా, కొంత సమయంలో ఒక అద్భుతం జరగబోతోంది అన్నాడు. కొంతసేపట్లో అక్కడికి కొంత దూరంలో ఏవో మాటలు వినిపించగా అదేంటో తెలుసుకుని వద్దామని శిష్యులతో అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్టు వ్యాధిగ్రస్తుడైనటువంటి భర్త శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ ఉన్నది. బ్రహ్మంగారు ఆమెను అడిగాడు. వ్యాధి వివరాలు తెలుసుకున్నాడు. ఆ స్త్రీమూర్తికి ఊరట కలిగిస్తూ, అమ్మా, మీ గత జన్మ పాపం వల్ల ఇది సంక్రమించింది. నేను మీకు పాప విముక్తి చేస్తాను అని చెప్పి ఆ బ్రాహ్మణ యువకుడిని చేతులతో తడిమాడు. వెంటనే అతడికి వ్యాధి మాయమైపోయింది. కొనియాడి బ్రహ్మంగారిని తమ ఊరికి కూడా వచ్చి జ్ఞానబోధ చేయమని కోరుకున్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు వస్తానని చెప్పి వాళ్ళని పంపించేశారు. బ్రహ్మంగారి శిష్యులకి సిద్ధయ్య మీద కించిత్తు అసూయ ఉన్నదని గ్రహించాడు బ్రహ్మంగారు. గురువుగారు గ్రహిస్తాడు. దాన్ని పోగొట్టి సిద్ధయ్య యొక్క గురుభక్తిని చాటాలి అనుకున్నాడు. ఒకసారి తన శిష్యులందరినీ పిలిచి చనిపోయి కుళ్ళి దుర్గంధభరితమైన కుక్క మాంసాన్ని తినమని ఆదేశించాడు. మిగిలిన శిష్యులందరూ దానికి నిరాకరించారు. సిద్ధయ్య మాత్రం భక్తిగా దాన్ని తిన్నాడు. ఆ తరువాత బ్రహ్మంగారు మిగిలిన శిష్యులకి సిద్ధయ్య భక్తి ఎలాంటిదో వివరించాడు. అనేకమైనటువంటి విశిష్ట జ్ఞానబోధలు సిద్ధయ్యకు ప్రత్యేకంగా చేశాడు. విశ్వబ్రాహ్మణులకి తత్వబోధ చేశాడండి. ఇక బ్రహ్మంగారు ఒక రోజున కుటుంబ సభ్యులని శిష్యులని సమావేశపరిచాడు. కొద్ది రోజుల్లో సమాధిలోకి వెళ్ళబోతున్నట్టు, తన తర్వాత తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్టు ప్రకటించాడు. సిద్ధయ్యకి విఖ్యాతి కల్పించాలని సిద్ధయ్యని పూలు తీసుకురమ్మని అడవికి పంపించాడు బ్రహ్మంగారు. ఆ సమయంలోనే సమాధిలోకి వెళ్ళిపోయాడు. సిద్ధయ్య తిరిగి వచ్చాడు. గురువు కోసం విపరీతంగా విలపించాడు. నుదురు బాదుకున్నాడు సమాధికేసి. బ్రహ్మంగారు శిష్యుడి మీద కరుణించి సమాధి మీద రాతిని తొలగించమని ఆదేశించాడు. ఆ రాతి బండని తొలగించిన తర్వాత బయటకు వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడు బ్రహ్మంగారు. ఆపై సిద్ధయ్య కోరిక మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని బోధించాడు. ఆ తరువాత సిద్ధయ్యకి దండము, కమండలము, పాదుకలు, శిఖాముద్రికలు ఇచ్చి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమాధి అయినటువంటి దినం ఈ దశమి తిథి అని పెద్దలు చెబుతారు. వైశాఖ శుక్ల పక్ష దశమి. ఇటువంటి మహనీయుడు గురించి మాట్లాడితే ఎంతైనా ఉంటుంది. కానీ ఇప్పటికే 33 నిమిషాలు అయింది. మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా చెప్పచ్చు. అందువల్ల స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.